అదేవిధంగా ఇంత వర్షంలో కూడా ఈ కార్యక్రమంలో ఏదైతే పాల్గొన్న ఆ పిల్లలకి నా తమ్ముళ్ళకి వారితో పాటు ఏదైతే సంబంధించి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సంబంధించిన అదేవిధంగా టీపీ గారికి అదేవిధంగా ఎన్సీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్ అనేది కేవలం ఒక ప్రభుత్వము కొంతమంది వ్యక్తులు చేస్తే డ్రగ్స్ని అరికట్టలేము. ఈరోజు ఈ డ్రగ్స్ని అరికట్టాలంటే మనలో స్వయంగా ఏదైతే ప్రతి ఒక్క విద్యార్థి అదేవిధంగా తల్లిదండ్రులకు కూడా ఈ డ్రగ్స్ వలన ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి, దానివల్ల మన భవిష్యత్తు పైన ఏ రకంగా ఆటంకాలు వస్తాయనేది మనము నేరుగా మనకు సంబంధించిన సొసైటీలో మౌత్ టు మౌత్ పబ్లిసిటీ చేసి ప్రతి ఒక్కరికి తెలియజేసుకునే ఈ డ్రగ్స్ అనేది అరికట్టవచ్చు. ఎందుకంటే కేవలం ఒక విద్యార్థి నాయకుడిగా కాదు, నేను బై ప్రొఫెషన్ ఒక డాక్టర్ని. ఈరోజు చిన్నతనంలో ఏదైతే ఈరోజు మాదక ద్రవ్యాలకు ఎంతో మంది ఈ యొక్క ఈ డ్రగ్స్ లో అనేక రకమైన మెడిసిన్స్ కానీ గాంజా కానీ ఇతర వాటికి ఎంతో మంది స్టూడెంట్స్ ఎడిక్ట్ అయ్యి, అంటే తెలిసి తెలియని వయసులో ఈ యొక్క డ్రగ్స్ కి ఎడిక్ట్ అయ్యి ఆఖరికి వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు కానీ ఎటువంటి వర్షాలు కూడా వారికి తెలియకుండా అనేక ఇబ్బందులు పడిన సంఘటనలు స్వయంగా నేను చూస్తున్నాను. ఏదైతే చిన్నతనంలో మనకు అర్థం కాదు, మొదటి డ్రగ్స్ గురించి తీసుకున్నప్పుడు ఏంటంటే ఇమీడియట్ గా అప్పుడు ఏదైతే నుంచి మనకి చాలా మంచిగా అనిపిస్తుంది. కానీ దీర్ఘకాలికంగా వెళ్ళినప్పుడు మన భవిష్యత్తు మొత్తం అంధకారంలోకి మనం పెట్టేసుకుంటామనే ఒక వాస్తవ విషయాన్ని మనం మర్చిపోతాం. అందుకే ఇంత చక్కటి కార్యక్రమంలో మీరు పాల్గొనడంతో పాటు ఇక్కడ విశేషంగా మీ అందరూ కూడా మీ అందరిగా మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం. రేపు పొద్దున మీరు వెళ్ళినాక ఈరోజు మన అందరి చేతిలో ఒక పెద్ద ఆయుధం ఉంది, సోషల్ మీడియా అని చెప్పండి. ఈరోజు నేను మాట్లాడితే ఒక రాజకీయ నాయకుడు దీనిపైన ప్రసంగించినట్టు ఉంటుంది. కానీ ఒక విద్యార్థిగా మీరు ఒక వీడియో చేసి ఈ యొక్క డ్రగ్స్ బారిన మనం పడకూడదు, మనని ఏదైతే 9 నెలలు కష్టపడి పెంచి మన తల్లి ఏ కళలైతే కన్నదో ఆ కళను నెరవేర్చి మన తల్లి యొక్క కళని ఏదైతే మన తల్లి పడ్డ కష్టాన్ని వారి రుణాన్ని తీసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ఇటువంటి వాటికి మనము ఎడిక్ట్ అవ్వడమే కాదు, మనం ఆపడంతో పాటు ఇతరులు ఎడిక్ట్ కాకుండా కూడా మనం అందరం కూడా ఒక స్టేజ్ తీసుకొని మనం ఒక మాట ఇస్తూ ఒక ప్రామిస్ చేస్తూ సొసైటీలో ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క విద్యార్థి గుండెల్లో అంటే ప్రతి ఒక్క విద్యార్థికి తెలియజేసే విధంగా మీరందరూ కూడా మీ సోషల్ మీడియాలో నేను పలానా ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి చదువుకుంటున్నాను, ఈ డ్రగ్స్ బారిన పడద్దు, ఈ డ్రగ్స్ బారిన ఒక షార్ట్గా అంటే ఒక 30 సెకండ్స్లో మీరు అసలు ఒక క్యాంపెయిన్ రన్ చేస్తే మన రిజర్వేషన్ ఈ క్యాంపెయిన్ సోషల్ మీడియాలో వెళ్ళి మనం అనేకంగా సెల్ఫీ నుంచి ఒక హీరోతో సెల్ఫీ ఇస్తాము, సెల్ఫీ ఇంటర్నెట్తో మనం ప్రోగ్రామ్ చేస్తాము. అదేవిధంగా ఇంకా చక్కటి కార్యక్రమానికి ఇప్పుడు బోర్డు ఉంది, మీ ఇన్స్టిట్యూషన్లో ఇంకొక బోర్డు పెట్టి సే నో టు డ్రగ్స్ ఒక సెల్ఫీ ఫోటో తీసుకొని ఆ యొక్క ఫోటోని సోషల్ మీడియాలో మీరు రన్ చేస్తే మన కోసం ఈ రేపటి మన భవిష్యత్తు కోసము, ఈ భవిష్యత్తులో మీరు నేను అందరం కూడా ఉన్నాము. సో రేపటి మన భవిష్యత్తు కోసము బంగారు తెలంగాణ కళ సాకారం కావాలంటే మీరందరూ కూడా ఈ యొక్క క్యాంపెయిన్లో
పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఇంత వర్షంలో కూడా మీరు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క నా తమ్ముడికి చెల్లెకి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఇస్కా ఇన్స్టిట్యూషన్ మా సోదరుడు కార్తీక్ అదేవిధంగా టీచర్స్కి లెక్చరర్స్ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు యాక్చువల్గా కౌన్సిల్ ఉంది అసెంబ్లీ పూర్తిగా మీతో పాటు పాల్గొనలేకపోతున్నాం. తప్పనిసరిగా నేను మళ్ళీ ఈ ఇన్స్టిట్యూషన్కి వచ్చి మీతో పాటు మళ్ళీ పర్సనల్గా మంచి ఇంట్రెస్ట్ అవుతుందని చెప్తూ నాకు వెళ్ళనీకి మీరు ఏదైతే సెలవు ఇవ్వాలని చెప్పి మీ అందరికీ శ్రమించమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఏదైతే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ డ్రగ్స్ వినియోగం ఏదైతే వినియోగిస్తూ అనేక మంది విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు, వాళ్ళు పడుతున్న తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులు చూసి రాష్ట్ర ప్రభుత్వంపై కూడా దీనిపైన ఉక్కిపాదం మోపాలని చెప్పని రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఇస్టా ఇన్స్టిట్యూషన్ ఏదైతే రామయ్య గారికి సంబంధించింది, ఏదైతే కార్తీక్ మా సోదరుడు ఈరోజు యాంటీ డ్రగ్స్ ఏదైతే దానికి సంబంధించి ర్యాలీని నిర్వహించడం జరిగింది పటాన్చెరు నియోజకవర్గంలో. తప్పనిసరిగా ఏదైతే ఈరోజు విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకి ప్రజలందరూ కూడా ఈ యొక్క డ్రగ్స్ పైన అవేర్నెస్ ఏదైతే కల్పించి ఏదైతే విద్యార్థులు డ్రగ్స్ బారిన పడకుండా ఏదైతే ఈ కార్యక్రమాన్ని చేపట్టిరో, ఏదైతే కాంగ్రెస్ పార్టీ పక్షాన విద్యార్థులందరి పక్షాన అన్ని విద్యార్థి సంఘాల పక్షాన ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం కూడా ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఇన్స్టిట్యూషన్ చేపట్టినట్టు ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్ కూడా ఈ రకంగా యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్ ని రన్ చేసి విద్యార్థులకు అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా అవేర్నెస్ క్రియేట్ చేసి ఈ యొక్క డ్రగ్స్ బారిన విద్యార్థులు పడకుండా ఏదైతే వారి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు ఉండే విధంగా ప్రతి ఒక్క విద్యార్థి, ఉపాధ్యాయులు అదేవిధంగా తల్లిదండ్రులందరూ కూడా పెద్ద ఎత్తున కృషి చేసి ఈ యొక్క ప్రభుత్వానికి ఈ యొక్క డ్రగ్స్ ని అరికట్టే విధంగా సహకరించాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా సోదరుడు కార్తీక్ కి, దీంతో పాల్గొన్న వారి యొక్క ఇన్స్టిట్యూషన్ ఉపాధ్యాయులకి, ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.